యేసుక్రీస్తు నామములో బైబిల్ స్వరం ప్రేక్షకులకు నా శుభాభివందనములు. ఈ కార్యక్రమంలో మా నాన్నగారు పాస్టర్ తిమోతి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందాలని ఈ కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి బైబిల్ స్వరం విశ్వాసులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి నామములో ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మరొక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకుని దేవుని యొక్క మాటలు చెప్పే ఆ గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకై నిజంగా నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. అనేక కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, ఇస్తున్న SMS బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మీరు పంపుతున్నటువంటి కానుకలను బట్టి ప్రభువును మేము స్తుతిస్తూ ఉన్నాం. మరి మీరు కానుక పంపించిన తర్వాత మరి మీ పేరు, మీ అడ్రస్ మీరు చెప్తే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించి మీరు కానుక పంపిన వెంటనే మాకు మరి ఫోన్ చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా దేవుడు ఈ కార్యక్రమాలని మరి ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. గత కార్యక్రమంలో మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కొద్ది వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. మరికొన్ని జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. గత కార్యక్రమాన్ని చూసి మీరు ఎంతోమంది ఫోన్ చేశారు. మరి దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడారో మీరు తెలియజేసిన దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి నుండి 2 మాటలు చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీలు తిరిగి పీహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకునకును సముద్రమునకు మధ్య ఉన్న బయల్సెఫోను ఎదుట దిగవలెనని వారితో చెప్పుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. గతించిన కొన్ని కార్యక్రమాల ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడుతూ వచ్చారు, అందుకొరక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక కార్యక్రమం ద్వారా నీ పిల్లలతో నాయన మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. నీ సేవకుడు మరుగు చేసి ప్రభా మీరే మాట్లాడబోతున్నందుకై మీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. తద్వారా మీరు మహిమ పొందండి నాయన. పరిశుద్ధాత్ముడా, నీవే నీ పిల్లలతో సూటిగా నేరుగా మాట్లాడి వారి ఆత్మీయ జీవితాలు మెరుగుపరిచి ముందుకు కొనసాగించండి. ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత కార్యక్రమంలో బయల్సెఫోను అనేటువంటి మాటకు అర్థం జాగ్రత్త అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. బైబిల్లో 4 జాగ్రత్తల గురించి మీకు నేను కార్యక్రమాన్ని తెలియజేశాను. మీలో చాలామంది ఆత్మీయంగా బలపరచబడ్డారని ఫోన్ చేశారు, అందుకు మేము ప్రభువును స్తుతిస్తున్నాను. మరొక జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిస బతికారని, మోషే ద్వారా దేవుడు వారిని విడిపించి కానాను దేశంలో వారిని దేవుడు చేర్చాడని, వారిలో అనేకులు మరి కానాను దేశంలో చేరకుండా మధ్యలో కొంతమంది మరి కాలగర్భంలో కలిసిపోయారని బైబిల్ గ్రంథాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరిని విమోచించి ఐగుప్తు అనేటువంటి లోకము నుండి దేవుడు మనల్ని విమోచించి మనల్ని రక్షించి పరమ కానానికి మరి చేర్చడానికి దేవాది దేవుడైన క్రీస్తు లోకానికి వచ్చాడని, క్రీస్తు ద్వారా మనం విమోచించబడ్డామని గత కార్యక్రమాల్లో మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు బయల్సెఫోన్ అనేటువంటి 3వ ప్రాంతంలోకి వారు వచ్చారని సంఖ్యాకాండంలో 33వ అధ్యాయం మరి వాళ్ళు ప్రయాణం చేస్తూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో దిగుతూ మరి ముందుకు సాగారని మనం విన్నాం. అదేవిధంగా మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశాల్లో దిగుతూ మరి ముందుకు సాగాలని మరి దేవుని యొక్క వాక్యంలో మనం గత కార్యక్రమంలో విన్నాం. మరికొన్ని జాగ్రత్తలు ఈ కార్యక్రమంలో మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ మాట నేను చదువుతున్నాను. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.
పరిశుద్ధుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఓ మంచి మాట రాశారు, నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడుము. అవును, మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే మొట్టమొదట నిన్ను గురించి, నీ భక్తిని గురించి, నీ ప్రార్థనా జీవితాన్ని గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు జాగ్రత్త పడాలి. చాలామంది దినాల్లో అందరికీ జాగ్రత్త చెప్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో మాత్రం జాగ్రత్త లేకుండా పోతున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఆ బాధపడుతూ వచ్చినటువంటి మనుషులు చెప్తారు మనతో, ఏమంటే ఈయన బ్రతికినంత కాలం మాకు చాలా జాగ్రత్తలు చెప్పాడండి, మాకు అందరికీ జాగ్రత్త చెప్పుకోడు, కానీ చివరికి అదేంటో కానీ మరి ఆయన అజాగ్రత్తగా ఉండి తన జీవితాన్ని అంతమొందించుకున్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని గురించి చెప్పడం మనం వింటూనే ఉన్నాం మంచి దినాల్లో. మొట్టమొదట నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడాలి. చాలామంది అన్నలకి జాగ్రత్త చెప్పే వాళ్ళు ఉంటారు, తమ్ముళ్ళకి జాగ్రత్త చెప్పే వాళ్ళు ఉంటారు, అక్కలకి జాగ్రత్త చెప్పే వాళ్ళు ఉంటారు, చెల్లెళ్ళకి జాగ్రత్త చెప్పే వాళ్ళు ఉంటారు. వారి కుటుంబ సభ్యులకి జాగ్రత్త చెప్తారు, మంచి చెప్తారు. కానీ మరి ఏనాడైనా నీ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకున్నావా? నీ భక్తి జీవితంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావా? నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు జాగ్రత్త వహిస్తున్నావా? చాలామంది ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్నారా, బైబిల్ చదువుతున్నారా, దేవుని మందిరానికి వెళుతున్నారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, దేవుని విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారా అని చెప్పి మనల్ని పెద్దలైనటువంటి వారు జాగ్రత్త అని చాలామంది విషయాలు చెప్పవచ్చు. కానీ మొట్టమొదట నా విషయంలో నేను జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా వాక్యాన్ని వింటున్నటువంటి నీ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నావు. అందుకని పౌలు చెప్తాడు, తిమోతి నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త పడము. నిన్ను గురించి, నీ బోధన గురించి ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త పడతావో పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. అవును, నీ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావా? నీ ఆత్మ సంబంధమైన జీవితంలో అజాగ్రత్తగా ఉంటున్నావా? నీ ప్రార్థనా జీవితంలో అజాగ్రత్తగా ఉంటున్నావా? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో మరి అజాగ్రత్తగా ఉంటే నీ భక్తిని నువ్వు పాటు చేసుకున్నావా? ఈ సమయంలో నువ్వు ఆలోచించాలని ప్రభు పేరట నీకు నేను మనవి చేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, వీటిలో నిలకడగా ఉండుము, నీవు ఇలాగూ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. నీ భక్తి జీవితంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, కుటుంబ విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, నీ భర్త విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే ఒక రోజున మనం నష్టపోయే అవకాశం ఉందని పౌలు గారు తిమోతి ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇలాగ నువ్వు చేసిన ఎడల నువ్వు రక్షించుకుంటావు, నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ బిడ్డలను రక్షించుకుంటావు, నీ జీవితాన్ని, సంసారాన్ని నువ్వు రక్షించుకుంటావు. కాబట్టి మొట్టమొదట నీ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలని దేవుని సేవకుడిగా నీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మనం అడగొచ్చు, ఏమంటే మరి అజాగ్రత్తగా ఉంటే ఏమవుద్ది? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ మాట నేను చదువుతున్నాను. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్త. ఏమండి, బస్ డ్రైవర్ గారు అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తే కొంతమంది ప్రాణాలను మరి పోవడం మనం చూస్తాం. ఈ రోజుల్లో చాలా మంది అజాగ్రత్త పరులు మనం చూస్తాం. అంచేతన వారు ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతున్నారు, ఆత్మీయంగా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు, ఆత్మీయంగా ఆత్మలో దిగజారిపోయేటువంటి వారు. ఒకవేళ నువ్వు ఆత్మలో దిగజారిపోయావా? గతంలో నువ్వు ఎంతో ప్రార్థన చేసావు, గతంలో దేవుని కొరకు పౌరుషంగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించావు, ప్రభు కొరకు నడిచావు, ఆత్మను సంపాదించాలనేటువంటి వేదనతో మరి ముందుకు సాగావు, మంచిదే. కానీ నీ ప్రవర్తన విషయంలో, ప్రార్థనా విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు అజాగ్రత్తగా ఉన్న కారణాన ఒకవేళ నువ్వు దేవుని దూరం అయిపోయాము, దేవుని సహవాసానికి, దేవుని బిడ్డలకు నువ్వు దూరం అయిపోయామో సోదరుడా. ఈ వాక్యం వింటుండగా ఇప్పుడైనా నువ్వు ప్రభు వైపు రావాలని, ప్రభు వైపు తిరగాలని, మరలా నీ ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోవాలని, దేవునితో నీకున్నటువంటి అనుబంధాన్ని మరలా సరి చేసుకుంటే ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఈ లోకంలో ఏ విషయంలో అయినా ఒకవేళ అజాగ్రత్తగా ఉండొచ్చేమో కానీ దేవుని విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఒకవేళ అపవాదిని హృదయంలో ప్రవేశిస్తే మరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేస్తాడు. అంచేత ప్రభు చెప్తున్నాడు, తమ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవారు. అజాగ్రత్త భక్తి జీవితానికి మరి ఏమాత్రం కూడా మంచిది కాదని దైవ సేవకుడుగా నీకు నేను మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి 2వ జాగ్రత్త మీకు నేను చదివి వినిపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ మాట నేను చదువుతున్నాను. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. నిలబడ్డానన్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. పరిశుద్ధుడైన పౌలు మరి ఆ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు, నువ్వు నిలబడ్డావు కదా, పడిపోకుండా చూసుకో. నిలబడ్డం కంటే పడిపోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం.
ఎవరిని ఈ రోజుల్లో చాలా మంది పడిపోయేటువంటి వారిని మనం చూస్తాం. చాలా మంది చెప్తారు ఆ దైవ సేవకుడు చాలా మంచి దైవజనుడు అండి, మంచి ప్రార్థనాపరుడు అండి, మంచి వాక్యం చెప్పేవాళ్ళండి, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వేల ఆత్మలు కన్నీటితో పాపాలు ఒప్పుకునేటువంటి వారు అండి. అలాంటి ఆత్మ సంబంధంగా ఎదిగిన ఆయన మరో రోజులు పడిపోయాడండి అని చెప్తా ఉంటారు. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు నిలబడడం కంటే పడిపోకుండా ఉండడం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ నువ్వు పడిపోయావా, ఆత్మ సంబంధమైన జీవితంలో పడిపోయినావా, ఒకవేళ కుటుంబ పరంగా నువ్వు పడిపోయావా, లేకపోతే ఒక స్త్రీలో కానీ, లేకపోతే ధన విషయంలో కానీ, లేకపోతే మరి ఈ లోక సంబంధిగా జీవించి నువ్వు పడిపోయావా, ఒకవేళ నువ్వు పడిపోతే ఈ వాక్యం వినుచుంటుండగా మరలా నువ్వు నిలబడాలని ఒక దేవుని సేవకుడిగా నీకు నేను మనవి చేస్తాను. అంటే నీ అంతటి నువ్వు నిలబడలేవు, కానీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను నిలబెట్టు నాయన, నా జీవితాన్ని నిలబెట్టు నాయన, ఇదిగో నా కాపురాన్ని నిలబెట్టు నాయన, లేకపోతే నా పరిచయం నిలబెట్టు నాయన, లేకపోతే నా ఉద్యోగంలో నన్ను నిలబెట్టు నాయన, నా వ్యాపారంలో, నా వ్యవసాయంలో నన్ను నిలబెట్టు ప్రభు నువ్వు అంటే ప్రభువు నిన్ను నిలబెడతాడు. మనుషులు ఎవరు నన్ను నిలబెట్టలేరు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అధికారులు నన్ను నిలబెడతారు, లేకపోతే నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు, లేకపోతే దైవజనుడు నన్ను నిలబెడతాడు అనుకుంటున్నావేమో. మనుషులు ఎవ్వరూ నిన్ను నిలబెట్టలేరు. చేత నిలబడ్డానన్న వాడు పడిపోకుండా మరి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నువ్వు పడిపోతే మరలా ప్రభు అయిపోతుంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి మాట మనం చదివితే, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అవును, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీలోకి వచ్చినప్పుడు, నిలబడాలి అనేటువంటి ఆశ, ఆ తృష్ణ, ఆ కోరిక నీలోకి వచ్చినప్పుడు, నేను నిలబడి దేవుని కొరకు నడవాలి, నేను నిలబడి ఆత్మను సంపాదించాలి, ప్రభువు కొరకు నడుచుకోవాలనేటువంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప పని ఏంటంటే ఆయన్ని నిలబెడతాడు. పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆయన చేసే కార్యం నిన్ను నిలబెడతాడు, నేను నడిపిస్తాడు. నీ జీవితంలో మరి గొప్ప కార్యాలు ప్రభువు చేస్తాడు. ఏమంటే భక్తి జీవితంలో పడిపోవడానికి అనేకమైన కారణాలు బైబిల్లో రాశారు. కొన్ని మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. అపవాది మనకంటే ముందు పడిపోయి భక్తిలో ముందుకు సాగుతున్న మనల్ని పడగొట్టువాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 10వ మాట నేను చదువుతున్నాను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చూసారా, అపవాది పడిపోయాడు, లూసిఫర్ పడిపోయాడు. కారణం దేవుని మీద హెచ్చించుకున్నాడు. తను తాను మనసులో అనుకున్న దేవుని కంటే గొప్పవాడిని, దేవునితో సమానంగా చేసుకుంటాను అనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయాన్ని ఒకసారి మీరు చదివితే అక్కడ ఆ విషయాలు రాయబడ్డం మనం చూస్తాం. దేవునితో సమానం చేసుకుంటాను అనుకున్న ఈ లూసిఫర్ పడిపోయాడు. అపవాది పరలోకము నుండి ఈ భూమి మీదకి త్రోసివేయబడ్డాడు, పడద్రోయబడి ఉన్నాడు. దేవుడే అపవాదిని మరి భూమి మీదకి పడద్రోశాడు. వాడు పడిపోయాడు కాబట్టి భక్తి చేస్తున్న మనల్ని, నీతి నియమాలతో ముందుకు సాగాలనుకున్న వారిని, బాగా ప్రార్థన చేసుకోవాలనుకున్న వారిని, ఆత్మను సంపాదించాలనుకున్న వాళ్ళని, యథార్థమైన జీవితం జీవించాలనుకున్న వాళ్ళని, నేను పరలోకం వెళుతూ నాతో పాటు అనేకులను నిత్యత్వానికి నడిపించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారిని ఏదో విధంగా పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఆత్మీయంగా పడిపోవాలంటే, ఆత్మీయంగా అతన్ని పడగొట్టాలంటే కొన్ని అవలక్షణాలు అపవాది వాళ్ళలోని ప్రవేశింపబెడతాడు. అందులో ఒక లక్షణాన్ని మీకు నేను చెప్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ మాట నేను చదువుతున్నాను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే నువ్వు ఆత్మీయంగా పడిపోయావు అని అంటే కారణం ఏంటంటే నీలో అహంకారం. ఏమండి, మొదట్లో చాలా మంది నెమ్మదిగా ఉంటారు, మంచి వాళ్ళుగా ఉంటారు, ప్రభుని బాగా వెంబడిస్తారు, దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటారు, ఆత్మల భారము బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. కానీ కాలం గడిచే కొద్ది వాళ్ళలో అహంకారం అనేది లేకపోతే గర్వం అనేది ప్రవేశించి వారిని ఆత్మీయంగా మరి అపవాది పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ నువ్వు గర్విష్ఠుడివై, ఒకవేళ నువ్వు అహంకారువై మరి పడిపోయావా, ఆత్మీయంగా నువ్వు దిగజారిపోయావా, మరి లేకపోతే దేవుని కొరకు నడవాలి అనేటువంటి ఆ ఆలోచన అడుగంటిపోయిందా, ఒకవేళ నీ గర్వం నిన్ను పడగొట్టిందేమో, నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న గర్వం దేవుని నుంచి నిన్ను దూరం చేసిందేమో. నువ్వెందుకు నీ అహంకారాన్ని మనుకోకూడదు, ఎందుకు నీ గర్వం అనే మనసు నుండి నువ్వు బయటకు రాకూడదు. నెబుకద్నెజరు గర్వపడి చెడిపోయాడు.
ఏమండి, మనస్సే అనేటువంటి రాజు గర్వపడి చెడిపోయాడు. ఉజ్జియా అనేటువంటి ఆ వ్యక్తి అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడని మన బైబిల్లో చదువుతాం. వీళ్ళందరూ కూడా గర్వపడి దేవునికి దూరం అయిపోతే, ఒకవేళ నీలో కూడా గర్వం ఉందా? దేవునికి వ్యతిరేకమైన ఈ ఆలోచన నుండి నువ్వెందుకు బయటకు రాకూడదు? ప్రభువా మరలా నన్ను నిలబెట్టిన ఆయన, మరలా నా జీవితాన్ని బాగుచే ప్రభువాని నువ్వెందుకు ప్రార్థన చేసుకోకూడదు? ప్రభువాది మరి నీలో, నీ హృదయంలో అహంకారాన్ని ప్రవేశపెట్టే అవకాశము లేకపోలేదు. సోదరి సోదరుడా, మరి గతంలో ఉన్న ఆ ప్రార్థన నీ జీవితంలో నువ్వు కోల్పోయావంటే నువ్వు పడిపోయావు. రెండవదిగా బైబిల్ గ్రంథంలో ఈ మాట నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ మాట నేను చదువుతున్నాను. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఈ మాట మీరు నేను ఆలోచించాలి. భక్తిహీనుడు తన భక్తిహీనత చేత. నిజంగా భక్తిహీనుడు ఎవరు? భక్తిహీనులు ఎలా ఉంటారు? భక్తిహీనులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మరి ఇంతమంది దేవుని బిడ్డల్లో ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు? వారిని ఎలా మనం గుర్తించగలుగుతాం? ఎలాగ మనం గుర్తుపట్టగలుగుతాం? అందరూ భక్తి పరులైనా, అందరూ ప్రార్థనా పరులైనా? ఇలాంటి ఆలోచనలు కూడా మనకు రావచ్చు. మరి భక్తిహీనులు ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు వస్తే బైబిల్ గ్రంథంలోని ఆన్సర్ రాశారు. కీర్తన భాగంలో 73వ కీర్తన 12వ మాట, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు అన్నాడు. ఆసాపు ఆ కీర్తన రాస్తూ భక్తిహీనుల గురించి మాట్లాడాడు. వారు గర్వాన్ని కంఠహారముగా ధరించుకుంటారు, దేవునికి తెలివి లేదంటారు, దేవుడు అనేవాడు ఉంటే మాకు చూపించండి అంటారు. ఏమండి, వారికి మరణమందు యాతన లేవు అన్నాడు. నిజంగా ఎన్నో మరి మాటలు ఆ 73వ కీర్తనలో రాస్తూ ఆ 12వ వచనం దగ్గరికి వచ్చినాడు. ఇదిగో ఇటువంటి వారే భక్తిహీనులు. అనగా భక్తిహీనుడికి దేవుని భయం ఉండదు, దేవునికి జ్ఞానం ఉందా, దేవునికి తెలివి ఉందా, దేవుడు అనేవాడు ఉంటే మాకు కనబడమనండి అని ఎదురు ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఏమాత్రం కూడా మరి మరణమందు యాతనలు ఉండవు, భయంకరమైన ఇబ్బందులు ఉండవు. ఆసాపు అంటున్నాడు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఉదయకాలమే బాధ వస్తుంది, నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, మరి నాకంటే ఆ భక్తిహీనులైన వారు, ఆ అన్యులైనటువంటి వారు చాలా బాగున్నారు, వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, వాళ్ళు లక్షాధికారులు అయిపోయారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళ పొలాలు కూడా బాగా పండుతున్నాయి, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, నాకేంటి ఇన్ని బాధలు వచ్చినాయి అనుకుని మరి ప్రార్థనా జీవితాన్ని వదులుకుందాం అనుకున్నాడు. దేవుడితో సహవాసాన్ని వదులుకోవాలనుకున్నాడు. అయినను ఆ భక్తిహీనులైనటువంటి వారికి నాకు మరి ఏంటి వ్యత్యాసం ఏంటి, దేవుడు నాకు ఏం చేయబోతున్నాడని దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ 73వ కీర్తన మీరు అంతా చదివితే మీకు అర్థమవుద్ది. ఆ భక్తిహీనులైనటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళిపోవడం దేవుడు చూపించాడు. ఈ ఆశాపను నిత్యత్వంలో కనపడడం చూపించిన తర్వాత అదే 73వ కీర్తన 26వ చరణంలో చెప్తాడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా మంది ఈ రోజుల్లో కూడా మాలాంటి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమన్నా నేను బాగా భక్తి చేస్తున్నానే, మంచి ప్రార్థన చేస్తానే, వారంలో 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాను, మరి నాకేంటి ఇన్ని బాధలు వస్తాయి, ఇన్ని ఇబ్బందులు వస్తాయి, నేను ప్రార్థన ప్రారంభించానో లేదో, నా భర్త నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నేను యథార్థంగా నీతిగా జీవిస్తూ ఉంటే నా ఆఫీసులో వాళ్ళు నా మీద ఎదురు తిరుగుతూ ఉన్నారు, అంటే భక్తి చేయడం తప్ప, ప్రార్థన చేసుకోవడం తప్ప, వాళ్ళే బాగున్నారు కదా, ఇదేంటి నేను ప్రార్థనకి వెళ్తున్నా, నాకు ఇన్ని బాధలు వచ్చినాయని చాలా మంది మాలాంటి వారిని ప్రశ్నిస్తారు. నా ప్రియమైన వాళ్ళరా, అటువంటి వారు భక్తిహీనులు. నీవు కూడా ఆ భక్తిహీనుడిగా మారిపోతే ఒకరోజు నువ్వు కూడా పడిపోయే అవకాశం ఉంది. నీ భక్తిహీనత చేత నువ్వు దేవుని దూరం అయిపోతావు. ఒకవేళ నువ్వు దేవుని దూరం అయిపోతే ఒకరోజు నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోయే అవకాశం ఉంది. మూడవదిగా ఏ విషయం మనల్ని పడగొడుతుంది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ మాట నేను చదువుతున్నాను. కాబట్టి వారి అవిధేయత వలన వారి పడిపోవునట్లుగా మనలో ఎవడును పడిపోకుండా అవిశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పడిపోయారు? ఆ మొదటి తరం వారందరూ కూడా ఆ అరణ్యంలో రాలిపోయారు అన్నది భాగంలో. ఎందుకు వారు కనాను దేశానికి చేరలేకపోయారు? ఏమండి, ఎందుకు మోషే చేరలేకపోయాడు? ఎందుకు ఆరోను చేరలేకపోయాడు? ఆ తరం వారు అనేకులు ఎందుకు చేరలేకపోయారంటే వారు అవిధేయులు. కాలేబు యెహోషువలు మాత్రమే ఆ తరంలో కనాను దేశంలో ప్రవేశిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళకపోయారంటే వారు అవిధేయులు. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆదివారం వాక్యం వింటారు, ఏమంటే చాలా బాగా చెప్పారు బెదర్ అంటారు, కానీ వారిలో మాత్రం విధేయత రాదు. సోదరుడా, మరి నీలో విధేయత ఉందా? ప్రభువుకు విధేయత చూపుతున్నా? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయగలుగుతున్నా? వారిలో అవిధేయత ఉండటం వలన విశ్రాంతిలో ప్రవేశించలేదు. అదే అంటాడు మళ్ళీ, మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. ఒకవేళ నువ్వు అవిధేయుడు అయి దేవుడికి దూరం అయిపోయావేమో, వాక్యానికి అవిధేయుడు. ఒక రోజున దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము అనగానే అబ్రహాము దేవునికి విధేయత చూపాడు. ఏమండి, నీకు ఒక్కడైన నీ కుమారుని ఆ మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలిగా అర్పించమంటే విధేయత చూపిన వాడై చక్కగా తన కుమారుని తీసుకుని వెళుతున్నాడు.
వాక్యం వింటున్నావు, నీవు ఇన్ని సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాలు బట్టి యేసును ఎరుగుతున్నావు చెప్తున్నావు, మరి యేసు ప్రభుకు నువ్వు విధేయత చూపావా? వాక్యానికి విధేయత చూస్తున్నావు. చాలా మంది వాక్యం అంతా ఈయన వెళ్ళిపోయేటప్పుడు ఈ పాస్టర్ గారు నా కోసం చెప్పారంట. ఏమండి, వాక్యం నీకోసమే చెప్పబడుతుందండి. నిజంగా వాక్యం అంతా ఈయన కూడా చాలా మంది పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేసేటువంటి వారు, ఆ దైవజనుల మీద తిరుగుబాటు చేసేటువంటి వారు. ఏమంటే ఒకవేళ ఇలాంటి అవిధేయులైన మనుషులు ఒక రోజున పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ వాక్యం వింటున్నావు, నీవు అవిధేయుడిగా ఉన్నావా, అవిధేయురాలుగా ఉన్నావా, దేవుని వాక్యానికి భిన్నంగా నడుస్తున్నా, దేవుని వాక్యానికి భిన్నంగా ఆలోచిస్తున్నా, అలాగైతే నువ్వు మరలా సరి చేసుకోవాలా. నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను బలపరుస్తాడు. అందుచేత మన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా పడిపోకుండా జాగ్రత్త పడాలి. మూడో మాట దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ మాటను చదువుతున్నాను. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దేవుడు విగ్రహారాధన చేయొద్దని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. మీరు విగ్రహారాధన చేయకూడదు అది యోహాను అంటున్నాడు. మీరు విగ్రహముల జోలికి పోకండి. మనం గతంలో విగ్రహారాధికులు, దేవుణ్ణి మరి విడిచిపెట్టి విగ్రహాల జోలికి వెళ్ళినటువంటి వారు, భయంకరమైన విగ్రహ పూజలు చేసినటువంటి వారు, దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, యేసుక్రీస్తు వారి యొక్క ఆ కృపను బట్టి ప్రభు మనల్ని రక్షించి విగ్రహారాధన నుండి ప్రభు మనల్ని విడిపించాడు. అయితే ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రభువులో నమ్మకంగా ఉంటూ మరలా వెనుకకు జారిపోయి విగ్రహారాధన చేసేటువంటి చాలా మంది ఉన్నారు. ఒకవేళ విగ్రహారాధన మరలా నీ జీవితంలో జరిగితే, మరలా నువ్వు విగ్రహారాధికుడు అయిపోతే, మరలా నువ్వు విగ్రహాల జోలికి వెళ్తే ఏంటి నష్టం? చాలా మంది అంటారు, మరలా వెళ్తే ఏంటంటే ప్రమాదం ఏంటండి అని చాలా మంది ప్రశ్నలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది బాహ్య సంబంధమైన విగ్రహారాధన ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా హృదయ సంబంధమైన విగ్రహారాధన ఉంది. అందుకనే యెహెజ్కేలు ప్రవక్త 14వ అధ్యాయం 2వ వాక్యంలో చెప్తారు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకున్నారు. కోపం ఒక విగ్రహం, అసూయ ఒక విగ్రహం, ద్వేషం ఒక విగ్రహం, వ్యభిచారం ఒక విగ్రహం, దొంగతనం ఒక విగ్రహం. కొంతమంది యవనస్తులు అంటారు, చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటారు, అదొక విగ్రహం. అనగా ఆ అమ్మాయి అతని హృదయంలో ఒక విగ్రహం. కొంతమంది ఆడపిల్లలు చెప్తారు, చేసుకుంటే ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఆ పెళ్ళి అయితే మానేస్తానంటారు. అంటే ఆ అబ్బాయి ఆమె హృదయంలో ఒక విగ్రహం. విగ్రహారాధన చేస్తున్న సోదరుడా, ఒక రోజు నువ్వు దేవుని దూరం అయిపోతావు. అందుకని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ మాట మీరు చదవండి. విగ్రహారాధికులు మరి మండుతున్న అగ్నిగుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. ఒకవేళ నువ్వు విగ్రహారాధనలో ఉన్నావా, ఒకవేళ ద్వేషిస్తూ ఉన్నావా, నీ అన్నదమ్ములు ద్వేషిస్తున్నావా, అక్కచెల్లెలు ద్వేషిస్తున్నావా, తల్లిదండ్రులు ద్వేషిస్తున్నావా, ఒకవేళ వాళ్ళ మీద నువ్వు కోపం పెట్టుకున్నావు, వాళ్ళ మీద అసూయ పెట్టుకున్నావా, అలాగైతే నీ హృదయంలో ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని నువ్వు తొలగించుకోవాలంటే మళ్ళా ప్రభు దగ్గర ఒకరోజు ఉపవాసం ఉండాలా. ప్రభువా, ఇదిగో నా హృదయంలో విగ్రహం ఉంది, ఈ పగ ఉంది, ఈ ద్వేషం ఉంది, ఈ అసూయ ఉంది, ఏదైనా వారు అభివృద్ధి పొందుతుంటే వాత్సల్యమైన గుణం ఉంది. ఇవన్నీ కూడా విగ్రహారాధనలే, ఇవన్నీ కూడా ఒక విగ్రహమే. అంచేత వీటన్నిటిని నువ్వు బయటకు రావాలని ఓ దేవుని సేవకుడిగా నీకు నేను మనం చేస్తూ మరి యోహాను అంటున్నాడు, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకండి. విగ్రహాల జోలికి పోయి నష్టపోయిన గురించి నేను 2 మాటలు చదివి వినిపిస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ మాట నేను చదువుతున్నాను. వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. చూశారండి, కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చింది ఎవరు? దేవాది దేవుడైన దేవుడు. ఏమంటే వారు ఏమంటున్నారు బయటకు వచ్చిన తర్వాత, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో తీసుకొచ్చినోడు ఈడే. ఏమంటే వాళ్ళందరూ ఆ బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, ఏమంటే అన్ని ఇచ్చి అహరోనుకి ఇస్తే, అహరోను పొగరుతో ఓ దూడను ఏర్పాటు చేస్తే ఆ దూడ ముందు సాగిలు పడి, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడు ఈడే అన్నారు. ఎంత దారుణం అండి. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి, ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నెలలు నడిపించి, మన్నాను గురిపించి, మాంసం ఇచ్చి, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేసి ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపిస్తే వీళ్ళు బయటకు వచ్చి ఎవడో ఒక దూడం చేసుకుని, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడు ఈడే, ఇతను మీరు ఆరాధించండి అని అంటున్నారంటే దేవుడు వాళ్ళ మీద ఎంత కోపించాలండి? వాళ్ళు ఏం చేయాలి మీరు ఆలోచించాలి. అలా చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చి అద్భుతాలు చూసి, గొప్ప కార్యాలు చూసి మరలా వెనక జారిపోయి లోకస్తులుగా మారిపోయి, మాకు ఈ కార్యాన్ని ఫలానా విగ్రహం చేసింది, నాకు ఈ కార్యాన్ని ఫలానా మనుషుడి ద్వారా జరిగిందని మనుషులే దేవుడిగా చేసేటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితిలో కనుక నువ్వు ఉంటే వాళ్ళు దేవుడు ఏం చేశాడో 2 మాటలు 32వ అధ్యాయం దయచేసి 28వ మాటలు చదువుతున్నాను. ఇంచుమించు 3000 మంది కూలారు అని ఉంది బైబిల్లో. ఎప్పుడైతే వాళ్ళు విగ్రహారాధన చేశారో, ఆ దేవుని విగ్రహంగా చేసుకున్నారో, దాన్ని ఎప్పుడైతే ఆరాధించారో దేవుడు కోపం వచ్చింది. ప్రియులారా, 3000 మంది కూలిపోయారు అన్నది బైబిల్లో. 3000 మంది చనిపోయారు అని రాయొచ్చు, కానీ అక్కడ రాసిన మాట అంటే కూలిపోయారు. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి పరిస్థితికి వస్తావు,
ఒకవేళ దేవుడు చేసిన కార్యాన్ని విగ్రహానికి అర్పిస్తే, దేవుడికి రావాల్సిన మహిమ, ప్రభువుకు రావాల్సిన మహిమ, క్రీస్తుకు రావాల్సిన మహిమ, ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు బలం ఇచ్చి, నీకు శక్తినిచ్చి, నీకు దీవెనిచ్చి ఇన్ని అద్భుతాలు ప్రభువు చేస్తే, ఆయన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి రావాల్సిన మహిమను ఒకవేళ ఒక మనుషుడికో లేకపోతే ఒక విగ్రహానికే నువ్వు అర్పిస్తే ఒకరోజు నువ్వు కూలిపోతావు. నీ సంసారం కూలిపోద్ది, నీ వ్యవసాయం కూలిపోద్ది, నీ ఉద్యోగపరంగా కూలిపోయే అవకాశం ఉంది. ఇది నా మాట కాదు, బైబిల్లో ప్రభువు చెప్పిన మాట. రెండవ మాట ఇక్కడ మీరు చదివి వినిపిస్తున్నాను. 32వ అధ్యాయం 35వ మాటలో ప్రభువు చెప్పాడు, దేవుడు వారిని బాధ పెట్టాను. ఒకటి వాళ్ళు కూలిపోయారట, రెండవది దేవుడు వారిని బాధ పెట్టానని ఉంది. ఒకవేళ ఇన్ని బాధలు నీకు ఎలా వచ్చింది, ఇన్ని కష్టాలు నీకు ఎలా వచ్చినాయి, అసలు బాధ రావడానికి కారణం ఏంటి? ఏనాడని నువ్వు ఆలోచించరా? బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత నెమ్మది ఉండేది, దేవుడితో సహవాసం చేసినప్పుడు ఎంత ఆనందం ఉండేది, ఎంత సంతోషం ఉండేది. ఎప్పుడైతే మరలా విగ్రహారాధన వైపు మళ్ళీపోయావో, ఎప్పుడైతే దేవునికి రావాల్సిన గొప్పతనాన్ని విగ్రహానికి అర్పించావో, ప్రభువు నిన్ను బాధ పెట్టాడు. మరలా నువ్వు ఉన్న చోటున ఉన్న పాటున ప్రభు వైపు తిరిగితే, ప్రభా నేను విగ్రహారాధికుని అయిపోయాను, విగ్రహారాధికురాలను అయిపోయాను, ప్రభా నీకు రావాల్సిన మహిమను మనుషులకు ఇస్తా ఉన్నాను, నేను క్షమించిన ఆయన, నన్ను మన్నించిన ఆయన, తిరిగి నీ రక్తం చేత నన్ను కడుగునైనా, నన్ను శుద్ధి చేయను ఆయన, నన్ను పవిత్రీకరించిన ఆయన, నేను కూలిపోయాను ప్రభా, నేను బాధల పాలైపోయాను ప్రభా, నా బాధల నుండి, నా కష్టాల నుండి, నా భయంకరమైన ఇబ్బందుల నుండి నన్ను తప్పించిన ఆయన, నన్ను రక్షించిన ఆయన అంటే ప్రభు మరలా నీ మీద కనికర పడతాడు, నీ మీద జాలి పడతాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మరలా నిన్ను తన కుమారుడిగా, మరలా నిన్ను తన కుమార్తెగా, మరలా నీ కుటుంబాన్ని తన కుటుంబముగా ప్రభు అంగీకరిస్తాడు. ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా ఉండకపోతే, నేను చెప్పిన ఈ విషయాల్లో మీరు అజాగ్రత్తగా ఉంటే, నేను చెప్పిన ఈ విషయాల్లో ఒకవేళ మీరు దేవుడికి దూరంగా ఉంటే, ఈ వర్తమానం వినుచుంటుండగా మరలా మీరు ప్రభు వైపు రావాలని, దేవుడి వైపు తిరగాలని, ప్రభు వైపు మరి మీ ఆత్మను త్రిప్పుకోవాలని, మరలా ప్రభు వైపు వచ్చి ఆయన దగ్గర మరి పశ్చాత్తాపడితే, క్షమాపణ అడిగితే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. నేను 3 జాగ్రత్తలు చెప్పాను ప్రభునందు ప్రియులారా. ఈ విషయాలు మీరు ఆలోచించండి, మరలా మీరు ధ్యానం చేయండి, ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రభుని అడగండి. ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీలో గొప్ప ఉన్నతమైన కార్యాలు చేసి నిత్యత్వాన్ని మరి ప్రభు మిమ్మల్ని చేరుస్తాడు. కాబట్టి నీ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి, పడిపోకుండా జాగ్రత్త పడాలి, విగ్రహాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ప్రభు చిత్తమైతే మరికొన్ని జాగ్రత్తలు మరొక కార్యక్రమంలో మీకు నేను తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. గత కార్యక్రమంలో కొన్ని జాగ్రత్తలు చెప్పాం నాయన, మరి ఈ కార్యక్రమంలో మరికొన్ని జాగ్రత్తలు మీ పిల్లలకు నాయన మీరు వినిపింపజేశారు. అందుని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో, విన్నవారందరినీ దీవించిన ఆయన, విన్నవారందరినీ ఆశీర్వదించిన ఆయన, విన్నవారందరూ కూడా జాగ్రత్త పడి ఈ లోకంలో వారి భక్తి జీవితాన్ని ముందు కొనసాగించుకుని నిత్యత్వానికి వారసులుగా చేయాలని నిశ్చయంలో ప్రార్థన చేస్తున్నాం. విన్నవారందరినీ ఆశీర్వదించి వారిలో గొప్ప కార్యాలు చేయండి. పడిపోయిన వారిని నిలబెట్టండి, ఆగిపోయిన వారిని నడిపించండి. విగ్రహారాధికుల వైపు తిరిగిన వారిని మరలా నీ మహిమ వైపు త్రిప్పి పరిశుద్ధాత్మలో నూతన క్రియలు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు వారి మహిమ, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం, ఆయన సన్నిధి కాపుదల ఇంతవరకు వాక్యం విన్న మీకు బోధించిన సేవకుడికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నాయి అని మీరు అనుకుంటే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు దైవజనులు పాస్టర్ తిమోతి గారి వాక్య సందేశాన్ని విన్నారు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా పాస్టర్ కె తిమోతి గారు, హెబ్రోన్ ప్రేయర్ హౌస్, పోతవరం, నల్లజర్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534176. మా ఫోన్ నెంబర్స్ 9948584097 మరియు 9848781597. మా ఇమెయిల్ అడ్రస్